నిజామాబాద్ను ఇందూరు, మహబూబ్ నగర్ను పాలమూరు, కరీంనగర్ను ఎలగందుల, వరంగల్ను ఓరుగల్లు, అట్లనే హైదరాబాద్ను కొందరు భాగ్యనగరం అందురట. కాలం మారినట్టే చాలా వాటి పేర్లు గిన మారుతున్నాయి. తెలంగాణ వచ్చినాక కొత్తగా ఎన్నో పేర్లు పెట్టిండ్రు. మొన్న చూడలే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అయింది. ఇక ఇప్పుడు గిది తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారిందుల్లో ఈ కాంచలి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పిలవాలి. జిహెచ్ఎంసీ మీటింగ్ లో గిట్లా డిసైడ్ చేసిండ్రు. ఇటు తెలంగాణ సచివాలయమో ముంగట తెలంగాణ తల్లి, అటు తెలంగాణ అమరుల బంగ్లా. పక్కకున్న ఫ్లైఓవర్ పేరు తెలుగు తల్లి అని పేరుంటే ఎట్లా అనుకున్నారేమో, మార్చిండ్రేగా. పట్నం నడిమిట్ల ఇది ఒక పెద్ద చౌరస్తా. ట్యాంక్ బండు, ఇందిరా పార్కు, హిమాయత్ నగర్, బషీర్బాగు, అసెంబ్లీ, టెలిఫోన్ భవన్, నెక్లెస్ రోడ్ ఇట్లా అన్ని తవ్వలు వచ్చి ఈడనే కలుస్తాయి. అఖండ ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం కాడ ఊకుకే ట్రాఫిక్ జామ్ అవుతుందని 20 ఏళ్ల కిందట కట్టిండ్రు. అప్పట్లో పక్కకు తెలుగు తల్లి విగ్రహం ఉంటుండే కాబట్టి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే కొత్త సచివాలయం కట్టుకుంటేమి గా టైంలోనే తెలుగు తల్లి విగ్రహం కూడా తీసి ఇంకొక కాడ పెట్టిండ్రు. అటెంక ఏలువని నడిచే బంగ్లాం కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి కొలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చినట్టున్నారు. ఇది ఒక్కటేనా, రేపు ఇంకిన్ని పేర్లు కూడా మారుస్తుండొచ్చు, చూడాలి మరి.